హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో చేపల పులుసు చేస్తున్నానండి. శీలవతి చేపతోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ పద్ధతులు అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందుగానే చేపలు. ఇలాగైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే శుభ్రంగా చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారం, కొంచెం ఉప్పు అయితే వేసుకుని మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు కారం అయితే బాగా పడుతుంది ముక్కలకి. ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ముందుగా వెడల్పుకున్న గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. చేపలు అయితే వేడకుండా ఉంటాయండి. గిన్నె వేడెక్కింది. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఇవైతే కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇవైతే ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే ఉల్లిపాయలు కోసుకున్నాను. ఒక 4 ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను. ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు కూడా వేసుకుంటానండి. మనం ముక్కలో కొంచెం వేసుకున్నాం కదా, దీంట్లో అయితే కొంచెం వేసుకోవాలి, చూసుకుని వేసుకోవాలి. ఇవైతే వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 4 టమాటాలు కోసుకున్నానండి. ఇవైతే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అయితే తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా. ఇప్పుడైతే నేను టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. టమాటా పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 10 పచ్చిమిరపకాయలు అయితే చీల్చుకున్నాను, ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకుని బాగా మూత పెట్టుకుని బాగా వేగనివ్వాలి. ఇప్పుడైతే వేగినాయండి. ఇప్పుడైతే చేపలు వేసుకుంటున్నాను. మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఇవైతే వేసుకుని మెల్లగా కలుపుకోవాలి. మూత అయితే పెట్టుకుని 2 నిమిషాలు అయితే సిమ్లో మగ్గనివ్వాలండి. మూత అయితే తీస్తున్నాను. మనం ఇందులో అయితే మ్యాగ్నేట్ చేసుకున్నామో అందులోనే కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ వాటర్తోనైతే కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి ముక్కల్ని. ఇంకా గట్టి పెట్టకుండా ఇలాగైతే కలుపుకోవాలండి. మూత అయితే పెట్టుకుంటున్నాను. చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకుని పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పులుసు అయితే ఉడుకుతుంది కదా. ఒకసారి అయితే ఇలా కలుపుకొని మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదా, ఈ పులుసు అయితే దీంట్లో వేసుకోవాలి. ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. మూత అయితే పెట్టుకుని ఉడకనివ్వాలి. దీంట్లోకి అయితే వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇదైతే మిక్సీ పట్టుకోవాలి. మూత అయితే తీస్తున్నాను. పులుసు అయితే మరుగుతుంది కదా. ఇప్పుడైతే నేను బెండకాయలు వేసుకుంటున్నాను. బెండకాయలు అయితే వేసుకుంటున్నానండి. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బెండకాయలు అయితే వేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి బాగా. మూత అయితే పెట్టుకుంటున్నాను. బాగా ఉడకనివ్వాలండి. మూత అయితే తీస్తున్నాను. బెండకాయలు అయితే ఉడికినాయి. ఇప్పుడైతే వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఓన్లీ గట్టి పెట్టుకుంటే ఇలాగైతే కలుపుకోవాలండి లాస్ట్ వరకు కూడా. మూత అయితే పెట్టుకుంటున్నాను. పులుసు అయితే దగ్గర పడ్డది. చూడండి, వేడివేడిగా చేపల పులుసు రెడీ అయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్లో. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. వేడివేడిగా చేపల పులుసు రెడీ అండి. అంతేనండి, బాయ్ ఫ్రెండ్స్.